ఫ్రెండ్స్ టెక్నోస్ 2113కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి February 11, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. శాంసంగ్ ఎట్టకేలకు వాళ్ళ ఫ్లాగ్షిప్ లాంచ్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు మనం February 25th అని చెప్పేసి మాటల్లో చెప్తా ఉన్నాం. అఫీషియల్గా శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ February 25 జరుగుతుంది. ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే నైట్ 11:30కి స్టార్ట్ అవుతుంది ఈవెంట్. మిడ్ నైట్ స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ లో శాంసంగ్ S26, S26 Plus, S26 Ultra, Buds 4, Buds 4 Pro ఇట్లా చాలా అయితే వస్తాయి శాంసంగ్ నుంచి ప్రొడక్ట్స్ అయితే. ఆల్రెడీ వీటి ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. శాంసంగ్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే 999 ₹1000 పెట్టి మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, అంటే ప్రీ రిజర్వేషన్ చేసుకోవచ్చు. రీఫండబుల్ అని మెన్షన్ చేస్తారు. డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి ఒకవేళ మీకు నచ్చకపోతే ప్రైస్ అవన్నీ. ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి అప్ టు 2699 వర్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఎలా ఇస్తారు బెనిఫిట్స్ అవన్నీ ఏమి క్లియర్ గా మెన్షన్ చేయట్లేదు. ఎవరైతే శాంసంగ్ S26 Ultra కోసం వెయిట్ చేస్తున్నారో వెయిట్ ఈజ్ ఓవర్. 25th లాంచ్ అవుతుంది అఫీషియల్ గా, అండ్ సేల్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. March 1st వీక్ కల్లా మొబైల్స్ చేతిలోకి రావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే హెచ్పీ ల్యాప్టాప్ ఒకటి తక్కువ రేట్కి అయితే వస్తుంది. హెచ్పీ విక్టస్ ల్యాప్టాప్ ఇది. AMD Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది. 24GB ర్యామ్, 1TB SSD, 8GB NVIDIA RTX 5050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. నార్మల్ దీని ప్రైస్ వచ్చేసరికి ₹99,990. దీని మీద ₹8,000 HDFC, ICICI, యాక్సిస్, SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ₹1,000 వచ్చేసరికి కూపన్ డిస్కౌంట్ వస్తుంది. మొత్తం ₹9,000 డిస్కౌంట్ కలుపుకొని ₹91,000 ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఒక మీ డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈవీ లీక్స్ మోటరోలా H70 ఫ్యూజన్ టీజ్ చేస్తూ ఉన్నాడు. డిజైన్ కొంచెం చేంజ్ చేస్తారు, పెద్దగా ఏమి డిజైన్ లో పెద్ద అనూహ్యమైన చేంజెస్ అయితే ఏమి లేవు, కానీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది H60 ఫ్యూజన్ తో కంపేర్ చేసి H70 ఫ్యూజన్. అండ్ ఈ ఫోన్ 20 నుంచి 25,000 మధ్యలో అయితే వస్తుంది. ప్రైస్ మార్చ్ లో మోస్ట్లీ తీసుకొని రావచ్చు. బ్యాటరీ కెపాసిటీ 7000 mAh వరకు ఉండొచ్చు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్, 7H Gen 3 ప్రాసెసర్ ఉండొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో రావచ్చు. డిస్ప్లే 1.5K POLED డిస్ప్లే వీళ్ళు యూస్ చేస్తారు. ఇప్పుడు ఇదే కొన్ని రూమర్ స్పెక్స్, ఎగ్జాక్ట్ గా మోటరోలా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫోన్ మార్చ్ లో రావచ్చు. మోటరోలా ఇప్పుడు మంత్ కో ఫోన్ లాంచ్ చేస్తూ ఉంటుంది. ఫిబ్రవరిలో కొద్దిగా బ్రేక్ ఇచ్చినట్టున్నారు. మార్చ్ నుంచి మళ్ళీ H70 సిరీస్ స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ Android 17 సంబంధించి Android 17 మీరు ఒకవేళ యూస్ చేయాలనుకుంటే బీటా టెస్టింగ్ వచ్చేసరికి మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి మనం బీటా టెస్టింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ స్టేబుల్ వర్షన్ వచ్చేసరికి మే నుంచి తీసుకొని వస్తుంది. కాకపోతే ఫస్ట్ పిక్సెల్ ఫోన్స్ కి వస్తుంది. జూలై ఆగస్ట్ ఆ టైంకి మిగతా అందరూ తీసుకొని రావచ్చు. సామ్సంగ్ వీళ్ళందరూ స్టేబుల్ వర్షన్ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ జెమినీ మొబైల్ యాప్ లో ఏజెంట్ ఫీచర్ తీసుకొని రాబోతున్నారు. ప్రజెంట్ మనం పీసీలో యూస్ చేయొచ్చు ఏజెంట్ ఫీచర్. ఏజెంట్ ఫీచర్ అంటే మనం ఏదైనా పని చెప్తే మన కీబోర్డ్ మౌస్ అన్ని అదే కంట్రోల్లో తీసుకొని ఆ పని చేసేది. సినిమా టికెట్ బుక్ చేయమంటే అదే బుక్ చేయడం, ఇట్లాంటి అదే పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి ఫీచర్ నార్మల్గా వీళ్ళు టీజ్ కూడా చేశారు. గూగుల్ I/O 2025 లో దీనికి సపరేట్ గా పేరు కూడా పెట్టారు, ప్రాజెక్ట్ ఆస్ట్రా అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ లో మొబైల్లో ఒక అతడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, క్రూలు బిగుస్తూ నట్లు బిగుస్తూ వాటి గురించి మొత్తం డీటెయిల్ గా అడుగుతూ ఉంటే మొబైల్ చూడొచ్చు. మొత్తం అదే కంట్రోల్లో తీసుకొని స్క్రోల్ చేయడం కానివ్వండి, యూట్యూబ్ వీడియో చెక్ చేయమంటే అదే చెక్ చేసి ఆ యూట్యూబ్ వీడియోని ప్లే చేయడం, ఇట్లా కంప్లీట్ గా మొబైల్ మన కంట్రోల్లో ఉండదు. మనం జస్ట్ ఒక కమాండ్ ఇస్తే చాలు, వెళ్ళి యూట్యూబ్ వీడియో నేను చెప్పింది ఓపెన్ చేయంటే అదే వెళ్ళి ఓపెన్ చేస్తుంది, అదే స్క్రోల్ చేసుకుంటది, ఇలా అన్ని చేస్తుంది పనులు. ఇదే ఏజెంట్ అంటే. దీన్ని త్వరలోనే మొబైల్లో యాడ్ చేయబోతున్నారు. ఇది ఆన్ డివైస్ AI అని చెప్తున్నారు. అంటే మనం ఏదైతే ప్రాసెసింగ్ చేస్తున్నామో మొత్తం డివైస్ లోనే ఉంటుంది, బయటకి అయితే వెళ్ళదు. వాళ్ళ క్లౌడ్ కే సర్వీసెస్ అట్లాంటి ఎక్కడికి వెళ్ళదు, ఓన్లీ డివైస్ లోనే జరుగుతుంది మొత్తం ప్రాసెస్ అంతా. దీన్ని గూగుల్ త్వరలో తీసుకొని రాబోతుంది. నెక్స్ట్ మనకి iQOO Z10 చాలా మందికి ఫేవరెట్ ఫోన్ ఇది. iQOO Z10 Vivo T4 20,000 దగ్గర కొంచెం బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఫోన్స్ అనమాట. 7300 mAh బ్యాటరీతో వచ్చినాయి. ఇప్పుడు వీటి సక్సెసర్స్ iQOO Z11, Vivo T5 ఇవి రాబోతున్నాయి. కాకపోతే వీటిలో బ్యాటరీ కెపాసిటీ ఇంకా పెరగబోతుంది. 9000 mAh బ్యాటరీ వరకు వెళ్ళబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ప్రాసెసర్ కూడా అవి 7H Gen 3 ప్రాసెసర్ కదా, ఈసారి 7H Gen 4 ప్రాసెసర్ తో వస్తాయి. మోస్ట్లీ ఏప్రిల్ మే ఆ టైంకి మనం ఈ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చైనాలో రోబోట్స్ తో ఎంత ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు. ఒక కంపెనీ పేరు వచ్చేసరికి AG Bot. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం రోబోలు వాళ్ళు తయారు చేసిందని తీసుకెళ్లి మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఉంటుంది కదా, దానిలోకి తీసుకెళ్లిపోయి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు కలిపేస్తే వాళ్ళు ఎలాంటి మూవ్స్ పర్ఫామ్ చేస్తున్నారు, ఇవి కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. కాకపోతే కాంప్లికేటెడ్ మూవ్స్ అయితే వీటికి ట్రైనింగ్ ఇవ్వట్లేదు. అంటే ఫ్లిప్ అవ్వడం ఇట్లాంటి చేయవు, ఎందుకంటే కింద బండి అనుకోండి ఏమన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ హార్డ్వేర్ పరంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఓన్లీ చేతులు ఇలా కదిలిచ్చే మూవ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. సో వీటిని మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు రోబోట్స్ కి. వాటి ప్రోగ్రామ్ చేస్తారు, మూవ్స్ అనే పర్ఫామ్ చేయగలరు అనమాట. ఇట్లా ఇంకో కంపెనీ చైనాలోని ఇది కూడా. ఈ కంపెనీ పేరు వచ్చేసరికి ఇంజన్ AI. వీళ్ళు ఏం చేస్తున్నారు, రోబోట్స్ కి MMA ట్రైనింగ్ ఇస్తారు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. MMA ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కాంపిటీషన్ ఇచ్చేలాగే ఉన్నాయి. చూడొచ్చు అసలు ఎంత ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నాయి. మనం ఏదైతే మూవ్ ట్రైనింగ్ ఇస్తున్నామో అది పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇంకా దెబ్బ కూడా బాగా తగులుతుంది, ఎందుకంటే ఇది ఐరన్ కాబట్టి. ఒక్కసారి కానీ రోబో ముందుకెళ్తే మాత్రం అది ఒక షాట్ ఇస్తే మనం పడిపోతాం, కోమాలోకి వెళ్ళిపోతాం. అలా మూవ్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఈవెన్ అది ఉంటది కదా పంచ్ బ్యాగ్, దాన్ని కొడితే చూడొచ్చు ఎంత దూరం వెళ్ళిందో. ఇది స్ట్రాంగ్ గా పర్ఫామ్
పనిచేస్తున్నాయి మూవ్స్ కూడా. వీటిని కూడా ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. వీటిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు బరిలోకి దింపుతారు అనమాట. MMA ఫైట్స్ చేపిస్తారు. మీకు నచ్చిన రోబో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని వాటికి మూవ్స్ మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ మూవ్స్ అది పర్ఫామ్ చేయగలదు. మూవ్స్ అని మీరు ట్రైనింగ్ ఇచ్చేసి వాటిని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఫైట్ కి మా రోబో సిద్ధంగా ఉంది అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ రోబోకి అవతల వాళ్ళ రోబోకి మధ్యలో ఫైట్ అయితే పెడతారు. కోడి పందాలు మీరు చూస్తుంటారు ఆ టైప్ లో అనమాట. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 10 మిలియన్ వాన్ ప్రైజ్ మనీగా ప్రకటించారు. అంటే దగ్గర 13 కోట్ల రూపాయలు. ఇవన్నీ చూస్తుంటే మనకు రోబో సినిమా గుర్తు వస్తుంది. సో ఫ్యూచర్ లో చాలా డేంజరస్ అవబోతున్నాయి. చాలా చోట్ల మనం వీటిని అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ న్యూస్ దగ్గరికి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మిస్టర్ నూబ్ అడుగుతున్నారు. గేమింగ్ కోసం నియో 10R తీసుకోవాలా లేకపోతే వివో T4 Pro తీసుకోవాలా, T3 Ultra తీసుకుని అడుగుతున్నారు. T3 Ultra అసలు లేదు ఇప్పుడు. గేమింగ్ కోసం కొద్ది కెమెరా బాగుండాలి అంటే కెమెరా అయితే T4 Pro బాగుంటది. గేమ్స్ అంత ఆడలేరు. మీరు గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళు అయితే ఐక్యూ నియో 10R అక్కడ బెటర్ ఆప్షన్. కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు, గేమ్స్ తక్కువ ఆడే వాళ్ళు అయితే వివో T4 Pro తీసుకోండి. నెక్స్ట్ మనకు మన ఐటీ మినిస్ట్రీ ఏఐ కంటెంట్కి వార్నింగ్ అయితే ఇస్తుంది. మన సోషల్ మీడియాలో మెటా కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఏఐ కంటెంట్ కానీ ఫోటోస్ కానీ మీరు చూస్తుంటారు కదా, వీడియోస్ ఫోటోస్ ఇవన్నీ. సో వాటికి ఖచ్చితంగా మీరు ఏఐ యూజ్ చేస్తే మాత్రం ఏఐ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. పెద్ద లెటర్స్లో సింథటిక్ కానీ లేకపోతే ఆల్టర్డ్ కంటెంట్ అన్నట్టుగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మెన్షన్ చేయకపోతే మాత్రం ఎవరైనా రిపోర్ట్ చేశారనుకోండి దాన్ని జస్ట్ 3 అవర్స్లోనే తీసేయాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి. ఇంతకుముందు 24 అవర్స్ టైం ఉండేది, ఇప్పుడు దాన్ని తగ్గించేసారు. 3 అవర్స్ లోపు దాన్ని రిమూవ్ చేసేయాలి. సో అంటే ఏఐ కంటెంట్ ఎక్కువైపోతుంది. ఏది ఏఐయో ఏది మనుషులు చేస్తున్నారో ఏం అర్థం కాకుండా ఉంది. సో అందుకని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుంది ఐటీ మినిస్ట్రీ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా ఎవరైతే హోటల్స్ నడుపుతుంటారో, రెస్టారెంట్స్ నడుపుతుంటారు కదా, వాళ్ళని సర్వీస్ ఛార్జ్ మీరు తీసుకోవద్దు. చాలా మంది కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు, మళ్ళీ దాని మీద GST కూడా వేస్తున్నారని చెప్పేసి. మీరు GST ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మీద వేయాలి. సర్వీస్ ఛార్జ్ అసలు యాడ్ చేయకూడదు. దాని మీద మళ్ళీ GST అసలు తీసుకోకూడదు. సర్వీస్ ఛార్జ్ ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం ఎవరైనా రిపోర్ట్ చేస్తే 50,000 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ రెస్టారెంట్ ఓనర్స్ కి అయితే వార్నింగ్ ఇచ్చింది. నెక్స్ట్ మనకు పంకజ్ అని బెంగళూరు చెందిన ఒక టెక్కీ అనమాట. ఇతను ఒక బఫెట్ GPT అని చెప్పేసి ఒక యాప్ తయారు చేశాడు. చాట్ GPT లాగా అనమాట. ఇదేం చేసిందంటే ఈయన డెమో ఇచ్చింది. ఒక పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్ళి అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టుంటారు కదా, వాటన్నిటిని స్కాన్ చేసేది. ఇది స్కాన్ చేసేసి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ దానిలో ఉన్నాయి, ఏం మనం తినొచ్చు, ఏం ఆరోగ్యానికి మంచిది, ఏది హానికరం అన్ని మొత్తం అది కింద లిస్ట్ కూడా ఇస్తుంటది అనమాట. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇట్లా నేను తయారు చేశానని చెప్పేసి. ఈయనకి DMs కూడా చాలా వస్తున్నాయి అంట, బెదిరింపుల్ లాగా. పెళ్లి అనేది పవిత్రమైంది, అక్కడ భోజనాలు పెడతా ఉంటారు, వాళ్ళు నచ్చినవి పెడుతుంటారు, వాళ్ళ స్తోమత తగ్గట్టు. నువ్వేంది అక్కడ ఇవన్నీ యాప్లు చేసేది, అదేదో నువ్వు చేయాలనుకున్న రెస్టారెంట్స్కి వెళ్ళి చేయి, ఇట్లాంటివన్నీ పెళ్లిళ్ళలో కాదు, నా చేతి చంపేస్తామేమో అది ఇది అని చెప్పేసి చాలా మంది నాకు DMs చేస్తున్నారని చెప్పేసి పాపం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మంచి కాన్సెప్టే, కాకపోతే ఇది మనకి ఓన్లీ బఫెట్ లోనే కాదు చాలా చోట్ల ఉపయోగపడుతుంది. మనం ఏదన్నా తింటున్నాం అనుకోండి, ఏమైనా రోగాలు ఉన్నాయి మనకి, ఆ రోగాలు ఇన్పుట్ చేసేసి ఫుడ్ ఐటమ్స్ అని దానికి ఇచ్చామనుకోండి, వాటిలో మనం ఏం తినొచ్చు ఏది తినకూడదు ఇట్లా చాలా రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువగా ట్రైన్ చేస్తే పాపం మనోడు మాత్రం బూతులు తిరుగుతున్నారు సోషల్ మీడియాలో. మీరు సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటారు కదా. కెన్యాలో వైఫై మ్యాన్ తిరుగుతున్నాడు. రోడ్డు మీద వైఫై రోటర్ పెట్టుకుని ఎత్తి మీద తిరుగుతూ ఉన్నాడు. సో ఇతను ఏం చేస్తాడంటే ఎవరైనా వెళ్ళి నాకు వైఫై కావాలి, ఇంటర్నెట్ నేను యూజ్ చేసుకోవాలంటే హాట్స్పాట్ ఇస్తాడు అనమాట. మీకు ఒక 1 అవర్ మీరు యూజ్ చేసుకొని ఆయనకి 40 to 50 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇట్లా రద్దీ ప్రదేశాలకు వెళ్తాడు, ఎక్కువ మంది క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్ లోకి వెళ్ళి వాళ్ళకి వైఫై సౌకర్యాలు అందించి ఈయన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే బాగానే సంపాదిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ యూపీలో 2 సంఘటనలు జరిగినాయి. ఒక అబ్బాయి సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు, తన డిమాండ్స్ ఏ ఉన్నాయంట. పోల్ అయితే ఎక్కాడు, ఎక్కిన తర్వాత తను స్లిప్ అయిపోయాడు. తను బ్యాలెన్స్ లేక స్లిప్ అయిపోయి కింద పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లి మధ్యలోనే చనిపోయాడు. పోలీసెస్ అని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకు ఎక్కాడు, దేని గురించి, తన డిమాండ్స్ ఏంది, ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకోటి కూడా యూపీలో జరిగింది. ప్రతాప్గఢ్ డిస్టిక్ లో 15 ఏళ్ళ అబ్బాయి కరెంట్ తీగలు ఉంటాయి కదా, ఇంటి ముందు కరెంట్ పోల్స్ కరెంట్ తీగలు ఉంటాయి కదా, తీగ పట్టుకుని ఏలాడుతూ ఉన్నాడు. ప్రజెంట్ అయితే అక్కడ కరెంట్ అయితే సప్లై అయితే లేదు. సో కరెంట్ పోయింది అని ఏలాడుతున్నాడు. వీళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చి కరెంట్ వాళ్ళకి సప్లై ఆపేవి ఇచ్చేసారు. 20 minutes ఏలాడాడు. ఎందుకు ఏలాడాడు అంటే తన డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకోవాలి, పేరెంట్స్ కానీ వాళ్ళు ఒప్పుకోవాలంట. తన డిమాండ్స్ ఏంటంటే తన వయసు 15 సంవత్సరాలు, ఈయన 13 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ప్రేమించాడంట. అమ్మాయితో మనోడికి పెళ్లి చేయాలంట. మరి ఏం పెట్టి పోషిస్తాడో 15 ఏళ్ళకి మనోడు తెలియదు, కానీ పెళ్లి మాత్రం చేయాలి, పెళ్లి చేస్తే నేను దిగుతా అంటే పోలీసులు వచ్చేసి నీకు పెళ్లి చేపిస్తామని చెప్పేసి దింపారు. చిన్నపిల్లాడు, పోలీసులు కూడా ఏం చేయలేరు, దింపారు. మనోడికి నచ్చ చెప్తున్నారు. చిన్నపిల్లాడు కదా, అలానే ఉంటుంది చిన్నపిల్లలు చేష్టలు అంటారు. ఇదే వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కదా, సెలవు, బాయ్.